యెస్. మనం తక్కువ టైమ్ ఫ్రేమ్‌లో చూస్తున్నప్పుడు ఆహ్, ఇలా జిగ్‌జాగ్‌గా ఉందనుకోండి. అప్పుడు ఏం చేయాలంటే మనం టైమ్ ఫ్రేమ్ ఎక్కువ తీసుకోవాలి. ఒక 10 మినిట్స్ ఎక్కువ తీసుకుంటే 50 మినిట్స్‌లో గాని, ఇంకా ఎక్కువ 30 మినిట్స్‌లో గాని చూసుకోవాలి. అప్పుడు మనకు కన్‌ఫ్యూజన్ పోయి మన క్యాండిల్స్ ప్రకారం అబ్జర్వ్ చేసుకుంటూ పోతే అది మనకు ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలా? వద్దా? అనేది మనకొక ఆలోచనొస్తుంది. అదే తక్కువ టైమ్ ఫ్రేమ్‌లో ఉన్నప్పుడు మనకు పైకి, కిందికి జరగడం వల్ల మనకు ఎంట్రీ తీసుకునే థాట్స్ తొందరగా వస్తాయన్నమాట. అదే టైమ్ ఫ్రేమ్ ఎక్కువ తీసుకున్నామనుకోండి, ఈజీనెస్ అనేది ఇంకా మైండ్‌కు చాలా క్యాచ్ అవుతుందన్నమాట. ఎందుకంటే ఇప్పుడు తక్కువ టైమ్ ఫ్రేమ్‌లో ఏమైంది చాలా జిగ్‌జాగ్‌గా కనపడి ఇప్పుడు 15 మినిట్స్ అండ్ 30 మినిట్స్‌కి పెట్టాను నేను. ఇప్పుడు 15 మినిట్స్‌లో పెట్టాను. 15 మినిట్స్‌లో ఏమైంది? ఎక్కడైనా బ్రేక్ అయిందా? అసలు ఈ క్యాండిల్ పైన బ్రేక్ కాలేదు. ఇక్కడ కిందికొచ్చిన తర్వాత కూడా ఈ క్యాండిల్ కింద బ్రేక్ కాలేదు. అంటే ఒక క్యాండిల్‌ని అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటే మనకది ఆహ్, ఈ చాలా ఈజీ అవుతుందన్నమాట. అదే తక్కువ టైమ్ ఫ్రేమ్‌లో ఇప్పుడు 5 మినిట్స్‌లో చూడండి ఎంత నాయిస్ క్రియేట్ చేస్తుందో. ఇది చూడండి అసలు. ఇలా ఇప్పుడు తక్కువ టైమ్ ఫ్రేమ్‌లో పైకెళ్ళింది, కిందికొచ్చింది, పైకెళ్ళింది, మళ్ళీ కిందికొచ్చింది, పైకెళ్ళింది, మళ్ళీ కిందికొచ్చేసింది టోటల్‌గా. ఇదంతా ఒక నాయిస్ క్రియేట్ చేసి మన స్టాప్ లాస్‌ని కొట్టే ఛాన్స్ ఉంటుందన్నమాట ఖచ్చితంగా. ఇక్కడ ఇంత అప్ మూవ్ ఇచ్చినా గూడా మనకు ఎక్కువ పాయింట్స్ ఏం రావిక్కడ అసలు. ఎందుకంటే ఇలా పైకెళ్ళింది మళ్ళా వెంటనే కిందికొచ్చింది చూడండి. మళ్ళీ పైకెళ్ళింది, మళ్ళీ కిందికొచ్చేసింది. అంటే ఇది తక్కువ టైమ్ ఫ్రేమ్‌లో చూస్తే మన మైండ్ ఖరాబ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అదే ఎక్కువ టైమ్ ఫ్రేమ్‌లో ఇంకా చూస్తే మాత్రం చాలా క్లియర్‌గా అవుతుందన్నమాట. మన మైండ్‌కి ఈజీ అవుతుంది. చార్ట్ పరంగా గూడా ఈజీ అవుతుంది. కాకపోతే ఆ టైం ప్రకారం మనం వెయిట్ చేయాలి. అదే ట్రేడింగ్ నేర్చుకోవడం అంటే అదే ఒక టైం ప్రకారం స్టిక్ అయినామంటే ఆ టైం ప్రకారం మనం వెయిట్ చేయాలి ఖచ్చితంగా. వెంటనే మనం మళ్ళీ తక్కువ టైం ఫ్రేమ్‌లోకెళ్ళి ఆహ్, ఆర్డర్ తీసుకుంటాను, ఎంట్రీ తీసుకుంటానంటే అది కుదరదు. ఎప్పటికైనా అది స్టాప్ లాస్ కొట్టేస్తుంది. ఓకే. ఇది గమనించండి పాయింట్. థాంక్ యూ.